శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మొదటిసారి కనుక ఈ వీడియో చూసి ఉంటే మీరు మొదటగా ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నాకు ఒక హెల్ప్ చేయండి చిన్నగా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీ మాత్రే నమః. 749 నామము మృత్యుదారు కుటారిక, 8 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మృత్యుదారు కుటారికాయ నమః అని చెప్పాలి. మృత్యు అను దారు మ్రానుకు ట్రంక్, కుటారిక గండ్ర గొడ్డలి వంటిది. మృత్యు యొక్క నిర్వచనము తిన్నగా అర్థం చేసుకోవాలి. మృత్యు అనగా చావడం అనే అర్థం చెప్పుకుంటే తప్పుడు అర్థం వస్తుంది. అప్పుడు ఎన్నిసార్లు ఈ మృత్యుదారు కుటారిక అన్న నామాన్ని అమ్మవారికి వినబడేటట్లు బాగా గట్టిగా చెప్పుకున్నా ఆ చెప్పిన వాడు చావకుండా ఉండడు. పోకుండా జాగ్రత్తగా ఉండేవాడు మొనగాడు, కానీ పోతే జిడ్డులాగా ఏడ్చేవాడు అవివేకి అవుతాడు. ఇక్కడ పోవడం అంటే ఆ పోయేది వస్తువైనా సరే తానైనా సరే. రోగం తర్వాత ఉండేది మృత్యు అని కూడా గుర్తుంటే ఈ 748, 749 నామాల వరుసకు ఔచిత్యం ఉందని తెలుస్తుంది. దీని గురించి అయినా ఏమవుతుందోనని గిలగిలలాడటము అన్నది నిజమైన మృత్యువు. అంటే ఫియర్ ఆఫ్ డెత్ ఈజ్ రియల్ డెత్. మృత్యు భీతి అనే దాన్ని మృత్యువుగా సాధారణంగా వాడుతూ ఉంటాము. ఈ నామంలోని మృత్యు పదం కూడా మృత్యు భీతి అనే అర్థంలోనే వాడబడింది. దేహంలోంచి బయటపడడాన్ని మృత్యు అని భయపడే వారికి ఒక విషయము చెప్పవచ్చు. అసలు మనం ఉంటున్న ఈ దేహము ఆ యముడి ఇల్లే. మనం ఆ ఇంట్లో గతి లేక ఉంటున్నాము. ఆ ఇంట్లో ఉండడానికి భయపడాలి కానీ బయటపడడానికి భయం దేనికి అన్నాడు మామూలుగా కనబడే ఒక మహానుభావుడు. గిలగిలలాడే మృత్యుభీతికి గొడ్డలి పెట్టు వంటిది అని ఈ నామానికి అర్థము. సకల మహాజగద్వ్యూహానికి తనకు గల సంబంధాన్ని బంధంలాగా చేసుకోవడాన్ని మృత్యు అనవచ్చును. చెట్టు పెరుగుతున్న కొద్దీ చెట్టులోని అసలు తత్వము పైన ఉన్న కాయలకు పండ్లకు విత్తనాల్లోకి వెళ్తుంది కానీ లావు అవుతూ పెరుగుతున్న మ్రానులోకి కాదు. అంటే చెట్టులోని ఈ మ్రాను భాగము మృత్యుతో సమానం అన్నమాట. మాను ప్రతి సంవత్సరము పై పొరలు వేసుకుంటూ రావడాన్ని సెకండరీ ఆఫ్ థింకింగ్ అంటారు. ఈ మ్రాను వాస్తవానికి వృక్షవంశము పెరగడానికి దోహదపడుతుంది, కానీ వృక్షవంశం పెరగడానికి తోడ్పడదు. ఇది మన కుర్చీలకు, బల్లలకు, తలుపులకు ఉపయోగపడేది మాత్రమే. అయితే ఇది ఒకరి కోసం ఇంకొకరు అనే సూత్రానికి, ప్రిన్సిపల్కి సంబంధించడానికి, ఉదాహరణంగా చెప్పుకోవడానికి మాత్రం పనికి వస్తుంది. మానవులుగా ఈ మృత్యు యొక్క అసలైన నిర్వచనాన్ని చెప్పుకోకుండా, దాని గురించిన అవగాహన కలగకుండా మానవులమని చెప్పుకోవడం అంత సమంజసం కాదు అనిపిస్తుంది. It is something awful to say that we are human beings until we transcend these limitations and bondages. దిలీప్ కుమార్ మృత్యు అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అని అడిగితే చావక మునుపు ఆ చావు అంటే మన మనసులో కలిగే చెప్పుకునే అభిప్రాయాల సముదాయాన్ని మృత్యువు అంటారు అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. యముడు మృత్యుదేవతకు సలహా ఇచ్చాడట, నువ్వు మానవ జాతి మనసులో చోటు చేసుకొని ఉండు అని. అన్ని జాతుల వారిలోనూ మానవునికి ఒక్కనికే ఈ మృత్యు గురించి భయం అని ఈ వాక్యానికి అర్థము. మృత్యుదేవత అప్పుడు యముడితో అయితే చోటు చేసుకోవడం ఎలా అని అడిగితే, మృత్యువుని గురించిన అభిప్రాయాల్లో నువ్వు ఉంటే చోటు చేసుకోవడం ఆ దేవిలా అవుతుంది అన్నాడట యముడు. మృత్యువుపై మనకు ఉండే అభిప్రాయము అనే మ్రానుకు గండ్రగొడ్డలి వంటిది అని ఈ నామానికి అర్థము. భవదావ సుధావృష్టి పాపరణ్య దహనల ద్రౌభాగ్యతుల వాతుల జరంధ్వంతర రవిప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్త కేకి ఘన రోగ పర్వాంత దంబోలియ మృత్యుదారు కుటారిక
ఈ 8 నామాలు ఈ తృతీయ భాగానికి ఫలశ్రుతి నామాలుగా గ్రహించవచ్చును. ఈ 8 నామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ నామాల్లో అమ్మవారు వరుసగా సుధా, వృష్టి, ఆపస్, దావనాహలం అగ్ని, వాతులం గాలి, రవిప్రభ వెలుగు, చంద్రిక వెన్నెల, ఘనఘన మేఘము, కుటారిక గండ్రగొడ్డలిలతో పోల్చబడింది. వీటిలో మొదటిది 3 పంచభూతాల్లోని అపస్సు, తేజస్సు, వాయువులను సూచిస్తే వెలుగు వెన్నెలలు ఆకాశంలోంచి మనకు వస్తాయి కాబట్టి, మేఘం ఆకాశంలో ఉండేదే కాబట్టి అవి ఆకాశాన్ని సూచిస్తాయి. గండ్రగొడ్డలి దృఢంగా ఉండే పృథ్వీని సూచిస్తుంది. పంచభూతాత్మకమైన దేహము గల జీవికి ఈ విధంగా పంచభూతాల ఉపమానాలతోనే పోల్చబడిన అమ్మవారు అవసరమైన సమయాల్లో ఆదుకొని అండంగా ఉంటుంది అనే అర్థం కూడా ఈ నామంలో నిగూఢంగా ఉందని అర్థం చేసుకోవాలి. అంటే ఈ నామాల్లో వేసిన ఉపమానాలన్నీ చాలా సార్థకమైనవి అన్నమాట. ఈ చివరి నామంలోని మృత్యు గురించి చెప్పుకునేటప్పుడు మోక్షం గురించి, మన కర్తవ్యం గురించి కూడా ఈ తృతీయ భాగాంతంలో చెప్పుకోవడం సమంజసంగా ఉంటుంది. మోక్షం అంటే చిక్కు తీసుకోవడం అని అర్థం చెప్పుకోవచ్చును. అసలు చిక్కులేని వాడంటే వాడితో మోక్షం గురించి చెప్తానుండు అంటే అర్థం లేదు. ప్రామిసరీ నోటుకి కాలదోషం ఉంటుంది, కానీ సంకల్పానికి కాలదోషం ఉండదు. ఇంకొక సంకల్పం పుట్టేంత వరకు మన ద్వారా జరగవలసినవి ఏమైనా ఉంటే దాన్ని చేసుకుంటూ పోవాలి. అంతేగాని అది జరగలేదు, ఇది జరగలేదు లాంటి వాటితో సతమతం అవ్వకూడదు. మృషానందాన కుర్యత్ అన్నారు. అంటే పనికిరాని కబుర్లతో కాలాన్ని వృధా చెయ్యకు అని దీని అర్థం. కాబట్టి అయితే నిజంగా మృత్యు ఉండదా? ఉంటుందా? ఉంటే అమ్మవారి ఈ నామస్మరణ దాని నడుము విరగొడుతుందా అనే విచికిత్స విత్కారము చేయకూడదు. మన మనసులో ఆ మృత్యువు అంటే ఉన్న చచ్చు అభిప్రాయాలను తొలగించి మెచ్చుకునే పనులు మన చేత హెచ్చుగా చేయిస్తూ మన మనస్థాయిని హెచ్చిస్తూ మనకు అచ్చి వచ్చేదే అమ్మవారని గ్రహించాలి. శ్రీమాత్రే నమః. పూర్వము అశక్తి, సిద్ధి, తుష్టి, భేద భిన్న అష్టవిశంతర్విత ఉక్త తే మృత్యుదారుపదేనోచ్యంతే. దారుపదస్య ఉక్త పరిభాషాయాం అష్టవిశంశతి సంఖ్యాతరత్వశ్లేషేణ కష్టాన్యాపి కథ్యతే. తేషాం చేదేకత్వత్ కుటారిస్య స్వాదేకః ద్వయో కుటారా ఇతి కోశా మృత్యుత్తరస్యోపాచానం ఇతి శ్రుతే. అష్టాస్తు నామస్సు రూపకలంకారా. మృత్యు కుటారిక. మృత్యు అనేది కట్టెలకు గండ్రగొడ్డలి, మృత్యు అనేడు కట్టెలకు గొడ్డలి వంటిది. 28 విధములకు మృత్యువులకు లేక వదలకు గండ్రగొడ్డలి అయినది. ఇది వరకు నామములో 28 వదలు చెప్పబడినాయి. మృత్యుదారు శబ్దంచే 28 వదలను గ్రహించవలెను. ఈ నామములో చెప్పబడుచున్న పరిభాషలను బట్టి దా =8, రా =2. దారు శబ్దమునకు అంకెలను వెనుకకు లెక్కింపగా 28 అని అర్థము. మృత్యు శబ్దమునకు వద అని, దారు శబ్దమునకు 28 అని అర్థమును చెప్పినచో 28 మృత్యువులని అర్థము. దారు శబ్దం అంతయు ఒక పదమును కొనిన కట్టె అర్థం కూడా శ్లేషాచే వచ్చును. ఆ మృత్యు అనేడి కట్టెలను గొడ్డలి వలె భేదించును గనుక ఈ నామము సార్థకమగును. పై 8 నామములందు రూపాలంకారము కుఠార శబ్దానికి స్వార్థమందే క ప్రత్యయము వచ్చును. కా ప్రత్యయము టాపిత్వము చేయగా టాపిత్వము చేయగా కుటారిక శబ్ద రూపము సిద్ధించును. వేదములో భగవంతునకు మృత్యువు ఉపసేచనము వంటిది, శాకాసుపాదుల వంటి వంజాన ద్రవ్యము అని గలదు. దీనిచే అట్టి మృత్యును పోగొట్టున్నదని అర్థము వచ్చును. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ అండి.
వీడియో కొంచెం లెందీగా అయిందండి, తప్పకుండా చూడగలరు ప్లీజ్. థ్యాంక్ యూ.